అవన్నీ ప్రాపర్ స్లీప్ ఉందా లేదా, ప్రాపర్ స్లీప్ ఉందా లేదా, మీ న్యూట్రియంట్స్ డిప్లీషన్లోకి ఉన్నాయా, ప్రాపర్గా మీరు ఇప్పుడు ఫిజికల్ ఎగ్జర్షన్ ఇచ్చి అక్కడ డిమాండ్ పెరిగేసరికి మీకు న్యూట్రియంట్ సప్లై బ్యాకప్ ఉందా లేదా మీ బాడీలో, ఇవన్నీ లేకపోయేసరికి మీకు ఒక వన్ ఈవెంట్ మై ట్రిగర్ ఇంటూ మిస్ హ్యాప్. ఓకే అంటే ఎగ్జాంపుల్, ఇది కొలెస్ట్రాల్ ఇన్ఫ్లమేషన్ అని కాదండి, ఐసే బోత్. అచ్చా ఎందుకు అనంటే ఇప్పుడు సడన్గా ఏమైంది, మీ ఆర్టరీస్లో ప్లాక్ ఫార్మేషన్ ఉంది. జనరల్గా ఆ ప్లాక్ కాస్త బిల్డప్ అయ్యి బ్లాక్లా మారి సెరిబ్రల్ ఆర్టరీ వైపు వెళ్తే మీకు స్ట్రోక్ వస్తుంది. అదే మీ కొరోనరీ ఆర్టరీ వైపు వెళ్తే హార్ట్ అటాక్ వస్తుంది. సో మీ ఎలా అంటే ఇప్పుడు ఈ ప్లాగ్ ఎప్పుడు రప్చర్ అయ్యి మీ బ్లడ్ ఫ్లోని బ్లాక్ చేస్తుందో చెప్పలేం. ఓకే అండ్ ఎక్సర్సైజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ డిమాండింగ్. ఓకే అంటే మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ హార్ట్ రేట్ పెరుగుతుంది, మీ బీపీ పెరుగుతుంది. అవును మీకు అక్కడ తెలుసో తెలియకో మీకు అక్కడ మీ ఆర్టరీస్లో కనుక బ్లాకేజెస్ ఉన్నాయి, మీకు తెలీదు, యూ నెవర్ నో, తెలియలేదు. పైనకి మాత్రం ఫిట్గా 8 ప్యాక్స్ 6 ప్యాక్స్ 12 ప్యాక్స్ వాట్ ఎవర్ ప్యాక్స్తో మీరు బాగానే ఉన్నారు, ఫిట్గా కనిపిస్తున్నారు. ఇంకొక అనాలజీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాక చెప్తాను. సో ఇలా అయ్యేటప్పుడు మీరు ఎప్పుడైతే వెళ్ళి ఇవన్నీ పట్టించుకోకుండా ఓవర్ ఎగ్జర్షన్ చేస్తారో అక్కడ ఏదైనా మిస్హ్యాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందరికీ అవ్వాలని లేదు. అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ జెనెటిక్స్. మీ ఆల్రెడీ మీరు జెనెటికల్లీ హై రిస్క్లో ఉన్నారేమో. ఇంకోటి, ఈ జనరల్గా జిమ్ వెళ్ళే వాళ్ళు చాలా అంటే పెర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ సబ్స్టెన్సెస్ చాలా తీసుకుంటారు, స్టెరాయిడ్స్ తీసుకుంటారు కొంతమంది, ఇవి కూడా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టరే. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అంటే జిమ్కి వెళ్ళినంత మాత్రాన వాళ్ళకి ఏదో అయిపోయిందనే పానిక్ క్రియేట్ చేయడం కాదండి. ఒక మనిషికి అయిందంటే దాని వెనకాతల చాలా కారణాలు ఉంటాయి. అది తెలిసి మనం దాన్ని ఒక కేస్ స్టడీలా తీసుకొని ఓహో ఇవి అనేసి రూల్ అవుట్ చేసుకోవాలి. కానీ భయపడిసి మొత్తానికి మానేసే అవసరం లేదు, భయపడి పానిక్ అయిపోయి జిమ్కి వెళ్తే ఇలా అయిపోయిందని బ్లేమ్ చేసే అవసరం కూడా లేదు. సో బట్ జిమ్కి మీరు వెళ్తున్నారు, మీరు వర్కౌట్ చేస్తున్నారంటే మేక్ యువర్ బాడీ వెల్ ఎక్విప్డ్. అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు అయినా మీరు వెపన్స్ ఉన్నాయా లేదా చూసుకుంటారు. జిమ్కి వెళ్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, బాడీకి దేనికో రెడీ చేస్తున్నప్పుడు మీకు కూడా అలాంటి వెపన్స్ అన్నది ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అండ్ ఇంకోటి, ఇందాకలో కార్ గురించి చెప్పాను, లైక్ 500 కిలోమీటర్స్ వెళ్ళినప్పుడు మీరు ఎన్ని ఉన్నాయో చూసుకుంటారు. అలాగే పైన మీరు జనరల్గా ఇప్పుడున్న మిస్కన్సెప్షన్ ఏంటి అంటే 6 ప్యాక్స్ ఉండి ఫిజిక్ బాగుంటే ఇట్ ఈస్ ఈక్వల్ ఎస్థెటిక్ అపియరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ హెల్త్ అనుకుంటున్నారు. కాదు, పైకి మాత్రం బాగా కనిపించి ఉన్నంత మాత్రాన మీ మెటబాలికల్గా మీరు హెల్తీగా ఉన్నారని అర్థం కాదు. జస్ట్ లైక్ పైన ఇప్పుడు బయటకు వెళ్తున్నారండి, లోపల ఇంజన్ ఏం చెక్ చేసుకోలేదు మీరు, సర్వీసింగ్ మాత్రం బండికి పైన బాగా చేయించిన, రోడ్డు మీద వెళ్తే ఇలా కనిపించాలి బండి, ఇంకా అందరు చూపు నా బండి మీదే ఉండాలి, ఇలా వావ్ ఏం బండి అలా ఉంది, ఎంత షైన్, ఎంత బాగా మెయింటైన్ చేశాడు, పైకి షైన్ అసలు దాని మీద కోటింగ్ వేసి అలాంటిదేనండి. సో if you're only focusing on your body composition, on your aesthetic appearance పైనుంచి చూసుకుంటున్నారు, and if you're not bothered about your blood parameters, లోపల మీ మెటబాలిక్ యాక్టివిటీ ఎలా ఉంది అంటే యూ మైట్ హ్యావ్ అ ఫిట్ బాడీ బట్ ఆల్సో హ్యావ్ మెటబాలిక్ ఇష్యూస్ ఇన్సైడ్. మీకు ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉండొచ్చు. అంటే పైకి ఇలా కనిపించినంత మాత్రం మీకు వాళ్ళ లోపల ఏం లేవని అర్థం కాదండి. అంటే ఇలా లేని వాళ్ళలో, ఇలా ఉన్న వాళ్ళలో అవి లేవన్న అర్థం కాదు. యూ నీడ్ టు చెక్ ఫర్ దోస్ థింగ్స్. మీరు చెక్ చేసుకోవాలంటే మీ బ్లడ్ కాంపోజిషన్ మీకు ఎంత ఇంపార్టెంటో, మీ లోపల మీ ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, హౌ ఇస్ యర్ బాడీ పర్ఫార్మింగ్, మీ బ్లడ్ పారామీటర్స్ ఏం చెప్తున్నాయి, ఇన్ఫ్లమేషన్ లోపల ఉందా, లేకపోతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరుగుతుందా, మీ బాడీ మెటబాలిక్ హెల్త్ ఎలా ఉంది, స్లిమ్గా ట్రిమ్గా 6 ప్యాక్స్ 8 ప్యాక్స్తో కనిపించిన వాళ్ళలో కూడా కార్టిసాల్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ స్లీప్ అన్నది ప్రాపర్గా ఉండదు, స్లీప్ డిప్రైవ్డ్ ఉంటారు. అండ్ ఇంకా వాళ్ళ మెటబాలిక్ హెల్త్ ప్రాపర్గా ఉండకపోవచ్చు ఎట్ టైమ్స్. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు దట్. అంటే మీరు ఫిట్గా ఉన్నంత మాత్రాన మీ మెటబాలిక్ పారామీటర్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి అన్నది గ్యారంటీ లేదు. అంటే జనాల పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే ఫిట్గా స్లిమ్గా ట్రిమ్గా కనిపిస్తే లోపల నుంచి హెల్దీగా ఉన్నారని అనుకుంటారు కదా, అది కరెక్ట్ కాదు. జనరల్గా ఉండే అది ఫీలింగ్ కరెక్టే కదా. ఉన్నవాళ్ళు రెండు మెయింటైన్ చేస్తారు అంటే ఇది ఉంటే అది లేదని కాదు, కానీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఉత్తి ప్యాక్స్ చేయడంలో ఫోకస్, మీరు లోపల కూడా మీ ఇంటర్నల్ హెల్త్ ని బిల్డ్ చేసేలా చేస్తే అది 2-way విన్ సిచ్యువేషన్ అవుతుంది. సో ఇఫ్ యూఆర్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ యువర్ అవుటర్ హెల్త్. ఇంకోటి, చాలా మంది జిమ్కి వెళ్తారు, కరెక్టే, వాళ్ళ వైటమిన్ డి డెఫిసిట్ ఉన్నారు, మెగ్నీషియం బాడీలో లేదు,
ఓకే. ఐరన్ డెఫిసిట్ ఉన్నారు. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ, సివియర్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న మహిళ అవి చెక్ చేసుకోకుండా దాని కరెక్షన్ లేకుండా షీ హిట్ ద జిమ్ అండ్ షీ ఈస్ వర్కింగ్ అవుట్. కళ్ళు తిరిగిపోవడాలు, మధ్యలో పడిపోవడాలు ఇవన్నీ అవుతాయి. అండ్ ఓకే. చాలామంది వెళ్తున్నామా, వెయిట్ లాస్ చేసామా అన్నదే ఉంటుంది. అంటే తగ్గామా అంటే బాడీ మజిల్ పెంచుకున్నామా, ఫ్యాట్ తగ్గించుకున్నామా అన్నదే ఉంటుంది. కానీ లోపల పారామీటర్స్ ఏం చెప్తున్నాయి, మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ బాడీ బిల్డ్ అవ్వదండి, మజిల్ బిల్డ్ అవ్వదండి, మీ రికవరీ స్టేట్లో బిల్డ్ అవుతుంది. అంటే మీరు ఎక్సర్సైజ్ ఆపేశాక ఏదైతే రికవరీ పీరియడ్ ఉంటుందో అప్పుడు మీ బాడీ అన్నది బిల్డ్ అవుతుంది, మజిల్ అన్నది బిల్డ్ అవుతుంది. అలాంటప్పుడు మీరు దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ దానికి కావాల్సిన మెటీరియల్ ప్రొవైడ్ చేయకపోతే మీకు దాని పరంగా కాన్సిక్వెన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో యూ షుడెంట్ ఓన్లీ జస్ట్ ఫోకస్ ఆన్ ఫిజికల్ హెల్త్ ఇస్ ఇంపార్టెంట్, ఫిట్నెస్ ఇస్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ యూ షుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ ద ఇంటర్నల్ పారామీటర్స్. మీ బ్లడ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి అన్నది ఈ రెండు మెయింటైన్ చేసుకుని వెళ్తే మీకు లాంగ్ రన్లో లంబీ రేస్గా కూడా అంటారు కదా, అలా మీ లైఫ్ స్టైల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నది ఉంటుంది. మీరు ఒకటే దాని మీద ఫోకస్ చేస్తే మాత్రం ఇవాళ బాడీ ఉంటుంది, తర్వాత ఉండకపోవచ్చు. వావ్, సూపర్. రిఫైన్డ్ ఆయిల్స్ పరిస్థితి ఏంటి మేడం? అవి నిజంగా మన రక్తనాళాలని బ్లాక్ చేస్తున్నాయా అవి? రిఫైన్డ్ ఆయిల్ అన్నది బ్లాక్ చేస్తుందంటే ఆన్సర్ డైరెక్ట్గా నో అండి. రిఫైన్డ్ ఆయిల్ ఏం డైరెక్ట్గా నరాలని బ్లాక్ చేయదు. బట్ రిఫైన్డ్ ఆయిల్ కన్సంప్షన్ ఇస్ అ బిగ్ నో ఫ్రమ్ మై ఎండ్. ఇఫ్ యూ ఆస్క్ మీ కన్జ్యూమ్ చేయాలా లేదా అని అంటే నేను నో అని అంటాను. ఎగ్జాంపుల్, మీకు ఒక కిలో పల్లీలు ఎంతకు దొరుకుతాయండి? 200 అనుకోండి యావరేజ్. సో కిలో పల్లి 200 రూపీస్కి దొరుకుతుంది. మీరు ఒక కిలో ఆయిల్ పల్లీల నుంచి రావాలంటే ఎన్ని కిలోలు పల్లీలు ఇవ్వాలి? కనీసం ఒక 4 కిలోస్ ఇవ్వాలి. అప్పుడు కనుక మీకు 1 కిలో ఆఫ్ ఆయిల్ రాదు. సో ఈ ఒక్క ప్యాకెట్ 120, 150 వాట్ ఎవర్ 200 రూపీస్కి ఎలా దొరుకుతుంది మీకు? సో అక్కడ కెమికలీ ప్రాసెస్ అవుతుంది, హైడ్రోజనేషన్ అవుతుంది. సో దీనివల్ల మీ బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగిపోతుంది. సో ఇవన్నీ అంటే ఇవి కూడా ఒక కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టరే. ఇంకోటి, నేను జనరల్గా సీడ్ ఆయిల్స్ ఎక్కువగా రికమెండ్ చేయను. అది గానుగు నూనె అయినా సరే సీడ్ ఆయిల్స్ ఎక్కువగా రికమెండ్ చేయను. రీజన్ ఈస్ బాడీలో omega-3 to omega-6 రేషియో అన్నది మెయింటైన్ చేయాలి. సో omega-3, omega-6 అది ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. సో మన బాడీ తను తయారు చేయలేదు, మనం ఇవ్వాల్సింది ఫుడ్ నుంచి, ఫిష్ ద్వారా. అవును, omega-3 సోర్సెస్ చాలా ఉన్నాయి. ఫిష్ ఉంది, నెక్స్ట్ చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ ఇలాగా. సో ఈ omega-3, omega-6 రేషియో ఎందుకు ఇంపార్టెంట్ అంటే omega-3 అన్నది యాంటీ ఇన్ఫ్లమేటరీ. omega-6 బాడీలో శాతం పెరిగిపోయింది అనుకోండి, ప్రో ఇన్ఫ్లమేటరీగా బిహేవ్ చేస్తుంది, ప్రో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ రిలీజ్ చేస్తుంది. అంటే వన్ ఈస్ ట్యాప్ ఆన్ ద కన్జంప్షన్. అంటే మీ ఆయిల్ కన్జంప్షన్ అది ఫస్ట్ తగ్గాలి. ఏ ఆయిల్ అయినా సరే మితిమీరితే అది ప్రమాదమే. ఇంకోటి, చాయిస్ ఆఫ్ ఆయిల్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సీడ్ ఆయిల్స్ జనరల్గా ఒకే సీడ్ ఆయిల్ మీద ఉండకండి, ఆసిలేట్. అంటే సీడ్ ఆయిల్ ఎందుకు వద్దంటున్నానంటే, ఆయిల్స్ తీసుకున్నప్పుడు మీరు omega-6 పెంచేసుకున్నట్లే. అంటే వంటకాల్లో ఆయిల్ యూస్ చేసాం అనుకోండి, ఆల్రెడీ omega-6 పెరిగిపోతుంది అక్కడ కంటెంట్. సో ఈ omega-3 అండ్ omega-6 బ్యాలెన్స్ అన్నది రేషియో అన్నది ఇంబ్యాలెన్స్. సో ఏం వాడాలి అంటే, యూ కెన్ ఆప్ట్ ఫర్ కోకోనట్ ఆయిల్, ఘీ, సెసమి కూడా సీడ్ ఆయిలే. కానీ ఇలా వర్సటాలిటీ పెంచుకోవడం వల్ల ఏది ఎక్కువగా వెళ్ళదు, బ్యాలెన్స్డ్గా ఉంటుంది మీకు అప్రోచ్ అన్నది. ఊరిక గ్రౌండ్ నట్టే, ఊరిక కుసుము నూనె అనేసి, ఊరిక సెసమి అనేసి ఒకే ఆయిల్కి కన్ఫైన్డ్ అయితే ఏమవుతుందంటే మీకు omega-6 అన్నది పెరిగిపోతుంది.